Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. Last night OnePlus వాళ్ళు OnePlus Nord 2 5G అండ్ అలానే OnePlus Buds Pro అయితే అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాంగ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైన్ విషయానికి వచ్చేసరికి మనకి OnePlus Nord 2 అయితే కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రేమ్తో బిల్డ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే మనకి డివైస్లో డ్యూయల్ కార్డ్ సిమ్ సపోర్ట్ ఉంటుంది ఆన్ స్టాండ్ బై మోడ్. దట్టు మనకి డ్యూయల్ సిమ్స్ 5G సపోర్ట్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైం మనం 2 సిమ్ కార్డ్స్ విత్ 5G యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చేసరికి ఇది టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గ్రే సియరా, బ్లూ హేజ్ అండ్ గ్రీన్ వుడ్. నాకు పర్సనల్గా అయితే గ్రీన్ వుడ్ కలర్ బాగా నచ్చింది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓవరాల్ OnePlus Nord 2 డిజైన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు OnePlus 9 సిరీస్ డివైస్ అనమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకి కంప్లీట్గా 9 సిరీస్ డివైస్ని చూస్తున్నట్టే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.43 ఇంచెస్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో అయితే మనకి 85.8% ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080x2400 పిక్సెల్స్తో వస్తుంది. ఓవరాల్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి Nord 2లో మనకి ఓన్లీ 1080p డిస్ప్లే ఉంటుంది, దట్టు విత్ 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. మనకి OnePlus 9 కానీ 9 Pro యూజ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్లో మనకి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి CPU అయితే మనకి MediaTek 1200AI ఉంటుంది. GPU వచ్చేసి ARM బేస్డ్ ప్రాసెసర్ విచ్ ఈస్ G77 MC9 ప్రాసెసర్తో ఉంటుంది. MediaTek ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో మనకి 6GB 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్తో ఉంటుంది. స్టోరేజ్ అయితే మనకి 2 ఆప్షన్స్ అవైలబుల్గా ఉండబోతున్నాయి, 128GB అండ్ అలానే 256GB. Nord 1తో కంపేర్ చేసుకుంటే మనకి Nord 2 CPU వచ్చేసి 65% ఫాస్ట్గా ఉంటుంది. అదే GPU చూసుకుంటే కనుక 125% ఫాస్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు వెన్ యూ కంపేర్ ఇట్ విత్ Nord 1. కమింగ్ టు ద కెమెరాస్, మెయిన్ కెమెరా వచ్చేసి మనకి Sony IMX766 సెన్సార్తో వస్తుంది అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మనకి OnePlus 9 Proలో కూడా ఈ సేమ్ సెన్సార్నే యూజ్ చేశారు. సో మనకి OnePlus 9 Proలో ఉన్న పిక్చర్ క్వాలిటీ మీరు చూడాలి అనుకుంటే నేను వాటి మీద సెపరేట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.9 అండ్ దట్టు ఇట్ ఈస్ ఎ వైడ్ యాంగిల్ లెన్స్ విత్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ 24mm. అదే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.3 అండ్ దీంట్లో మనకి 119 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది. దీంట్లో మనకి థర్డ్ కెమెరా కూడా ఉంటుంది విచ్ ఈజ్ మోనో లెన్స్. ఇది వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్స్తో ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ అట్ 30 frames per second, 1080p వీడియోస్ వచ్చేసి 30 and 60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోస్ మనం 1080pలో రికార్డ్ చేస్తుంటే 120 fpsలో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 720p అయితే కనుక యూ కెన్ రికార్డ్ ఇట్ ఇన్ 240 and 120 fps. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి Nord 1లో లాగా డ్యూయల్ సెన్సార్స్ అయితే లేవు, ఓన్లీ సింగిల్ సోనీ సెన్సార్తో వస్తుంది విచ్ ఈస్ IMX615 విత్ మెగాపిక్సెల్ ఆఫ్ 32 అండ్ మనకి దీంట్లో 2.5 అపాచర్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ లెన్స్తో ఉంటుంది విచ్ రికార్డ్స్ 1080p వీడియోస్ అట్ 30 and 60 frames per second. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, ఇది వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఇట్ సపోర్ట్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఈ డివైస్ యూఎస్లో అవైలబుల్గా లేదు, లేకపోతే నేను ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసి ఉండేదాన్ని. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి OxygenOS 11.3 వర్షన్తో వస్తుంది. ఈవెన్ దో ఒప్పోతో టైఅప్ అయినా సరే మనకి OxygenOSతోనే వస్తుంది. మనకి యూఐలో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కాకపోతే కెమెరాలో అయితే మనకి ఫ్యూ అప్డేట్స్ అయితే చేశారు. ఫస్ట్ వచ్చేసి AI ఆప్టిమైజ్డ్ ఫోటో, సెకండ్ వచ్చేసి AI ఆప్టిమైజ్డ్ వీడియో అండ్ థర్డ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాని ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ AI ఆప్టిమైజ్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే ఏంటి అంటే మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మన ఫోటో యొక్క బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ ఆన్ ద స్పాట్ మనకి చేంజ్ చేసేసుకోవచ్చు. సెకండ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ ఫ్రంట్ ఫేసింగ్ అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరాస్ని ఎట్ ఎ టైం యూజ్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే అరౌండ్ 29,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదే 12GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ ఆప్షన్ అయితే కనుక మనకి 34,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది.
మనకి OnePlus Nord 2 అవైలబిలిటీ విషయానికి వచ్చేసరికి జూలై 28న Amazon.in లేదు అంటే OnePlus.in వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనందరికీ తెలిసిందే OnePlusలో సేల్ క్విక్గా అయిపోతుంది. సో కీప్ అన్ ఐ. కమింగ్ టు ద OnePlus Buds Pro, ఫస్ట్ గ్లాన్స్ చూడగానే మనకి ఇది ఎక్కడో Ctrl+C Ctrl+V చేసినట్టుంది కదా, లైక్ కాపీ చేసి పేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బాక్స్ ఒకలాగా, లైక్ బడ్స్ ఒకలాగా. అండ్ మనకి బడ్స్ చూస్తే కనుక పైన అంతా మ్యాట్ ఫినిష్తో ఉంటుంది, కింద వచ్చేసి గ్లాసీ ఫినిష్. అండ్ యూ కెన్ ఈవెన్ యూస్ ద జెస్చర్స్ యాజ్ వెల్. దీంట్లో మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, మ్యాట్ బ్లాక్ అండ్ వైట్. సో మొత్తం మ్యాట్ బ్లాక్ లేదా మొత్తం వైట్ ఇచ్చున్నా బాగుండేది, మధ్యలో గ్లాస్ ఫినిష్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. మనకి బడ్స్ అండ్ ఛార్జింగ్ కేస్కి అయితే వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. సో బడ్స్ అయితే మనకి IP55 రెసిస్టెన్స్ అండ్ బడ్స్ కేస్కి మాత్రం మనకి IPX4 రేటింగ్తో వస్తుంది. మనకి బడ్స్ వెయిట్ వచ్చేసి జస్ట్ 4.3 గ్రామ్స్ ఉంటుంది, అదే మొత్తం కేస్ వెయిట్ వచ్చేసి మనకి 52 గ్రామ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బడ్స్లో అయితే మనకి స్మార్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అలాంగ్ విత్ ట్రాన్స్పరెన్సీ మోడ్తో వస్తుంది. నాకు పర్సనల్గా OnePlusలో ట్రాన్స్పరెన్సీ మోడ్ అంతగా నచ్చదు. సో చూద్దాం దీంట్లో ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా ఉంటుందో. మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసి యూజ్ చేసుకుంటే మన సరౌండింగ్ నాయిసెస్ని అప్ టు 40 డెసిబెల్స్ నుంచి యాజ్ లో యాజ్ 25 డెసిబెల్స్ వరకు ఫిల్టర్ చేసేస్తుంది. OnePlus బడ్స్లో వచ్చేసి మనకి 11mm డ్రైవర్స్ ఉంటాయి విత్ హెవీ బేస్. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉంటుంది. అండ్ వైర్లెస్ విషయానికి వచ్చేసరికి వైర్లెస్ కనెక్షన్ అయితే మనకి అప్ టు 10 మీటర్స్ వరకు రెసిస్ట్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. ప్రీవియస్ జనరేషన్ బడ్స్తో కంపేర్ చేస్తే మనకి వాయిస్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేశాను అని అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ టెస్ట్ ఇట్ అవుట్. అండ్ మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ వచ్చేసి OnePlus ఆడియో ఐడి. అంటే మీరు బడ్స్ని ఫర్ ద ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మీరు ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు బేస్ ఎక్కువ కావాలా, లేదు అంటే వోకల్స్ అన్ని ఫ్లాట్గా ఉండాలా, ఇలాంటి డిఫరెంట్ ప్రొఫైల్స్ అయితే 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మనకి USB-C పోర్ట్ ఉంటుంది. అండ్ అలానే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మనం కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేసుకుంటే బడ్స్ని మనం కంటిన్యూస్గా 5 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేస్తే కనుక మనకి 7 అవర్స్ ఆఫ్ బడ్స్ యూసేజ్ వస్తుంది. అదే కేస్ యూజ్ చేసుకుంటే కనుక మనకి 23 నుంచి 38 అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 11,000 రూపీస్ ఉంటుంది. ప్రైస్ అయితే ఎక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ రిలీజ్ విషయానికి వచ్చేసరికి మనకి బడ్స్ ప్రో ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మాకు యూఎస్లో అయితే ఆగస్ట్ ఎండింగ్కి అయితే అవైలబుల్గా ఉంటాయి అని చూపిస్తుంది. సో చూసారు కదండి, ఇదైతే మనకి OnePlus Nord 2 అండ్ అలానే OnePlus Buds Pro యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకి OnePlus Nord 2 అయితే ఓన్లీ ఇండియా అండ్ యూరోప్లోనే అవైలబిలిటీ ఉంది. మాకు యూఎస్లో అయితే ఇంకా అవైలబిలిటీ లేదు, వస్తుంది అనే నమ్మకం కూడా నాకు లేదనమాట. సో మేబీ మన ఛానల్లో అన్బాక్సింగ్ రాకపోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ నాకు అవైలబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా నేను అన్బాక్సింగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.